దౌత్య యుద్ధంలో ఇండియాను సవాల్ చేస్తూ ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్లిన పాక్ ఎంపీలకు అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పక్కా ఇస్లామిక్ దేశం మలేషియా ఇచ్చిన షాక్ మరిచిపోకముందే అగ్రరాజ్యం అమెరికాలోనూ పాక్కు దిమ్మ తిరిగిపోయింది. ఇండియాపై ఫిర్యాదుల తర్వాత ముందు ఉగ్రమూకలను అంతం చేసి చూపించండి అంటూ బిలావల్ భుట్టో గ్యాంగ్కు అమెరికన్ కాంగ్రెస్ నేత గడ్డి పెట్టారు. అక్కడితో ఆగలేదు. ఒసామా బిన్ లాడెన్ను పట్టించిన వైద్యుడిని విడుదల చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇక్కడే పాకిస్తాన్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతకు అమెరికాలో పాక్ ఎంపీలకు ఎదురైన సవాళ్ళేంటి? భారత్ సక్సెస్ అవుతున్న దౌత్య యుద్ధంలో పాకిస్తాన్ ఎంపీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో 200 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత కొలంబియా ముష్కరుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత నెల చివరిలో థరూర్ నేతృత్వం వహిస్తున్న బృందం కొలంబియా వెళ్ళింది. ఆపరేషన్ సింధూర్ సహా పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందో వివరించారు. దీంతో దాయాది దేశం అసలు రంగు తెలుసుకున్న కొలంబియా తన సంతాప ప్రకటనను వెనక్కి తీసుకుంది. తాజాగా ఈ బృందమే అమెరికాలో పర్యటిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో భేటీ అయింది. ఈ సమావేశంలోనూ మద్దతు సాధించింది. దౌత్య యుద్ధంలో భారత ఎంపీలు సాధిస్తున్న ఘనతలే ఏవి? మరి భారత్ బాటలోనే విదేశాలకు వెళ్ళిన పాకిస్తాన్ మాటేంటి? Pakistan is a victim of terrorism. The single largest number of terrorist attacks that takes place in any one country is Pakistan. On the one hand, and we have one party saying we want to engage in dialogue and diplomacy, we have the other party who says this is not a ceasefire, this is a pause. That is making one aggressive statement after another. The most recent statement that Mr. Modi made was that a specific message to the youth of Pakistan, that eat bread or you can eat my bullet. That doesn't sound like a man of peace. So there's need for deep introspection within India's society, between the Indian government. Their strategy has not been working. They must recognize that not all Pakistanis are terrorists, no matter what their government says to them. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం. పాకిస్తానీలంతా ఉగ్రవాదులు కారు. అమెరికా గడ్డపై బిలావల్ భుట్టో జర్దారీ మొసలి కన్నీరు కార్చుతూ ఆడుతున్న డ్రామాలే ఇవి. కానీ భుట్టో మాట నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఉగ్రవాదం అంటే పాకిస్తాన్, పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం అన్న నిజం ప్రపంచం మొత్తానికి తెలుసు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు పాక్ ఉగ్రకుట్రలు తెలియనివేం కావు. ఈ క్రమంలోనే బిలావల్ భుట్టో టీంకు ఊహించని షాక్ ఇచ్చారు అమెరికన్ కాంగ్రెస్ నేత బ్రాడ్ షెర్మన్. భారత్పై ఫిర్యాదుల తర్వాత ముందు ఉగ్రమూకల ఆట కట్టించమంటూ గడ్డి పెట్టారు. ఇక్కడే అగ్రరాజ్యం వేదికగా భారత్ పాకిస్తాన్ దౌత్య యుద్ధం ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ నెల 5వ తేదీన పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ఒక బృందం అమెరికాలో పర్యటించింది. ఈ సందర్భంగా షెర్మన్తో సహా పలువురు అధికారులతో ఆ బృందం భేటీ అయింది. అనంతరం ఈ భేటీకి సంబంధించిన విషయాలను షెర్మన్ తన ఎక్స్లో పంచుకున్నారు. ఉగ్రవాదంపై తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా 2002లో తన నియోజకవర్గంలోని డానియల్ పర్ల్ అనే వ్యక్తిని హత్య చేసిన జైషే మహమ్మద్ సంస్థను అంతం చేయాలని పాక్ బృందానికి చెప్పాను. పాకిస్తాన్లోని ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకునే హక్కు కల్పించాలని బృందానికి సూచించా. అలాగే ఒసామా బిన్ లాడెన్ను చంపడానికి అమెరికాకు సాయం చేసినందుకు జైల్లో మగ్గుతున్న డాక్టర్ షకీల్ అఫ్రీదీని విడుదల చేయాలని డిమాండ్ చేశా అని బ్రాడ్ షెర్మన్ ఎక్స్లో పోస్ట్లో రాసుకొచ్చారు. డాక్టర్ షకీల్ అఫ్రీది పాకిస్తాన్కు చెందిన వైద్యుడు. బిన్ లాడెన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన DNA నమూనాలను సేకరించేందుకు CIA
పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అఫ్రీది సాయం చేశారు. ఈ క్రమంలోనే 2011లో అబోటాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులోని ఒక సురక్షిత ప్రాంతంలో ఉన్న బిన్ లాడెన్పై అమెరికా దాడి చేసి హతమార్చింది. ఇదంతా అఫ్రీది వల్లనేనని భావించిన పాక్ అధికారులు వెంటనే అఫ్రీదీని అరెస్ట్ చేశారు. 2012లో అక్కడి కోర్టు ఆయనకు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుండి ఆయన జైల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దౌత్య బృందంతో అఫ్రీదీని విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పారు బ్రాడ్ షెర్మన్. భారత్ను బ్లేమ్ చేయడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన భుట్టో బృందానికి ఈ పరిణామం ఊహించని షాక్ ఇచ్చింది. అంతేకాదు 2002లో తన నియోజకవర్గంలోని డానియల్ పర్ల్ అనే వ్యక్తిని హత్య చేసిన జైషే మహమ్మద్ను అంతం చేయాల్సిందే అన్న డిమాండ్ కూడా పాకిస్తాన్ ఎంపీలు ఊహించలేదు. ఓవరాల్గా ఒక్కటి మాత్రం నిజం, భారత్తో దౌత్య యుద్ధంలో ఉగ్రదేశం తేలిపోయింది.